10 ఏళ్ళు మోదీ గవర్నమెంట్లో అసలు ఉమెన్స్కి అనేది ఎలాంటి ఎంపవర్మెంట్ జరిగింది? ఇంకా మేము ఎంపవర్మెంట్ చూపించాము, వాళ్ళకి చాలా విధాలుగా మేము సహాయపడ్డాం అనేటప్పటికీ కూడాను మహిళలకు చాలా ప్రదేశాలలో చాలా అంటే ఇంకా సాధికారత సాధించాలనే దీంట్లోనే ఉన్నారు. అయితే మోదీ గవర్నమెంట్లో ఏ సాధికారత ఎంపవర్మెంట్, ఉమెన్ ఫర్ ఎంపవర్మెంట్ అంటున్నారు కాబట్టి ఏ సాధికారత అందించారు చెప్పడానికి మనతో పాటు బీజేపీ నేత మురళీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, 10 years మోడీ గవర్నమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించి ఏ స్కీమ్స్ తీసుకొచ్చారు సార్? నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత గత 10 సంవత్సరాలుగా 2024 రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు వెళ్ళడానికి ముందు ఈ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో సగభాగమైనటువంటి జనాభా మహిళలు, ఈ దేశంలో అభివృద్ధి ఏదైతే జరిగిందో ఈ అభివృద్ధి ఫలాలు లభించలేదు అనేటువంటి వర్గం ఏదైనా ఉంటే అనేక వర్గాలు చెప్తుంటాం. దళితులు, వెనుకబడినటువంటి కులాలు, ఇలా అనేక విషయాలు మనం చెప్తుంటాం. కానీ ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అతిపెద్ద సామాజిక వర్గం మహిళలు. 50% మహిళలు అనేటువంటి జనాభా మాట్లాడుతున్నప్పుడు అనేక విధాలుగా వాళ్ళు వివక్షకు గురయ్యారు, అనేక సామాజికంగా వివక్షకు గురయ్యారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా, విధానాల పరంగా నిర్లక్ష్యానికి గురయ్యారు. అభివృద్ధి అనేటువంటి విషయం ఆలోచిస్తున్నప్పుడు ఆ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఆలోచించలేదు. ముఖ్యంగా వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో, అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను కనుక మనం తీసుకుంటే అనేక ప్రధానమైనటువంటి సమస్యలకు ప్రభుత్వం ఏదైతుందో అది స్పందనే లేదు, పూర్తిగా దుర్లక్ష్యానికి గురైంది. వాటన్నిటిని గమనించిన తర్వాత దేశ ప్రధాని ఎర్రకోట నుంచి పెద్ద మాటలు మాట్లాడడం మనం 1947 తర్వాత ప్రతిసారి వింటున్నాం. కానీ మహిళల విషయంలో చాలా చిన్న ఏదైతే విషయాలు మనం అనుకుంటామో కానీ ప్రాధాన్యత ఉండేటువంటి విషయాలు, వాటి విషయాల్లో అనేక అంశాల మీద 1, 2, 3 అనేది కాకుండా అనేక అంశాలు మనం చెప్పచ్చు. అయితే ఈ 10 సంవత్సరాల్లో ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయపరమైనటువంటి విషయాలు కావచ్చు, విధానపరమైనటువంటి పాలసీ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా జెండర్ బేస్డ్ కావచ్చు, లింగ ఆధారితమైనటువంటి విషయాలు కావచ్చు, అన్ని విషయాలు కూడా ఒక్కొక్క వర్టికల్, ఒక్కొక్క ఏదైతే మనం వర్టికల్ తీసుకుంటే ప్రతి దానిలో నరేంద్ర మోదీ గారు ప్రధానంగా ప్రత్యక్షంగా పట్టించుకొని మార్పులు తీసుకొచ్చినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం కనుక గమనిస్తే చాలా చిన్న విషయం, మెటర్నిటీ లీవ్ ఉంది. మెటర్నిటీ లీవ్ ఇంతకుముందు ఏదైతే ఉందో 12 వారాలు ఉంటే దాన్ని అమెండ్మెంట్ చేసి 2017లో 26 వారాలు, అంటే అందులో కూడా 8 వారాలు ప్రీ డెలివరీ కన్నా ముందు ఇన్ని విస్తృతంగా ఆలోచించి చర్చించి సమయం విషయంలో కూడా క్రెషే కూడా ఏ విధంగా ఇవ్వాలా పిల్లలకు, వీటన్నిటిని కూడా ఒక అమెండ్మెంట్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2017లో చేసి మెటర్నిటీ లీవ్ను ఈ విధంగా మార్చినటువంటి ప్రభుత్వము మోదీ గారి ప్రభుత్వం. ఉదాహరణకు చెప్పారు. అదేవిధంగా మీరు గమనిస్తే ఈరోజు దేశంలో మనకు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంది, కానీ చాలా రోజుల నుంచి పట్టించుకోని కారణంగా
ఏదైతే హాస్పిటల్ డెలివరీ, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటారు. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కాకుండా ఇళ్ళల్లో లేకపోతే ఎక్కడో ప్రసవం ఏదైతుందో ఎక్కడ వీలైతే అక్కడ కొన్నిసార్లు ఇబ్బందికరమైనటువంటి వార్తలు కూడా మనం చూసాం. ఈరోజు అర్బన్ ఏరియాలో 94% ఏదైతే మహిళలు ఉన్నారో ప్రెగ్నెన్సీ, డెలివరీ, ప్రసవం ఏదైతుందో ఈరోజు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అవుతుంది. 85% రూరల్ ఏరియాలో అవుతుంది. కాబట్టి అదొకటే కాదు, బేటీ బచావో బేటీ పడావో అని మాట్లాడిన తర్వాత ముఖ్యంగా మహిళల యొక్క ఏదైతే మనం బర్త్ రేట్ ఏదైతే ఉందో 1000 పురుషులకు 980 నుండే 2014లో ఈరోజు 934 పెరిగింది. అంటే కేవలం 10 సంవత్సరాల్లో. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక అంటే పుట్టేటువంటి మహిళల యొక్క అనుపాతం ఏదైతుందో బాగా గణనీయంగా తగ్గింది. ఆ తగ్గినటువంటి దాన్ని, ఎందుకంటే దానివల్ల సమాజానికి కేవలం మహిళలకు వచ్చే ఇబ్బందులే కాదు, మొత్తం సమాజానికి వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటన్ని కొన్ని రాష్ట్రాల్లో, హర్యానా లాంటి రాష్ట్రంలో అయితే 800 పైగా వచ్చేసింది, 900 కన్నా కిందికి వచ్చింది. వాటన్నిటిని కూడా గమనించి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైనటువంటి ఉద్యమ రూపంలో తీసుకోవడం కారణంగా ఈరోజు సరాసరి 918 ఉన్నది 934 పెరిగింది. ఇలా అనేక విషయాలు మాట్లాడవచ్చు. రెండోది ఆర్థికపరమైనటువంటి విషయం. నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఈరోజు భారతదేశంలో మనకు బ్యాంకింగ్ వ్యవస్థ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నడుస్తున్నది. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత బ్యాంకులో బీద వాళ్లకు, బడుగు వర్గాలకు అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. మహిళలకైతే అసలు అకౌంట్లు లేని పరిస్థితి. మీరు మహిళలకు బ్యాంక్ అకౌంటే లేకపోతే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎట్లా సాధ్యమవుతుంది? ఒక ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఎలా ఉంటుంది? ఏదైనా ఏదైతే మనం సేవింగ్స్ ఉంటాయో ఆ సేవింగ్స్ను ఎక్కడ దాచిపెట్టుకోవాలా? కాబట్టి మహిళకు స్వాతంత్రం లేదు, మహిళకు స్వేచ్ఛ లేదు, మహిళలకు ఉనికి లేదు, మహిళలు ఆర్థికంగా ఒక స్వతంత్రంగా ఉండడం సాధ్యం కాదు అనేటువంటి అనేక అంశాలలో బ్యాంక్ అకౌంట్ లేకపోవడం అనేది ప్రధానమైన విషయం. మీరు బ్యాంక్ అకౌంట్ గురించి మాత్రమే అంటున్నారు. నిజంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మీరు ఇప్పుడు ఏదంటున్నారో స్వతంత్రంగా ఈరోజు మహిళలు ఉండగలుగుతున్నారా? ఇదే కదా ప్రభుత్వం చేయాల్సింది. చేసిందంటారా? ఇప్పుడు చేయకపోతేనే పెరుగుతుందా ఇదంతా? ఇప్పుడు ఇదంతా పెరుగుతున్నది అంటే చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఈరోజు జనధన్ అకౌంట్ 50 కోట్లు జనధన్ అకౌంట్ నరేంద్ర మోదీ గారు ప్రధానం. అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 70 సంవత్సరాల్లో సాధించలేనిది కేవలం 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు బ్యాంక్ అకౌంట్లు వస్తే బ్యాంక్ అకౌంట్లో 70% మంది మహిళల అకౌంట్ ఓపెన్ అయింది. జనధన్ అకౌంట్ కేవలం మహిళల కోసం కాదు, అందరి కోసం. కానీ ఆ అకౌంట్లు ఓపెన్ కావడం కారణంగా మహిళలకు లాభం జరిగింది. 70% అకౌంట్లు మహిళలకు ఓపెన్ అయినాయి. ఏమవుతుంది మహిళలకు ఓపెన్ అయితే? మహిళలకు ఓపెన్ అయితే ఏమైందంటే ఈరోజు అనేక రకాల ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అనేక విధాలుగా డబ్బులు మంత్లీ, నెలకు ఒకసారి డబ్బులు ఇస్తున్నాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో లాడ్లీ బహనా యోజన ఉంది, లేకపోతే ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన ఉంది, లేకపోతే ఇట్లా రకరకాల యోజనలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాల్లో నెలకు 1000 రూపాయలు, 2000 రూపాయలు, 4000 రూపాయలు ప్రభుత్వం ఏదైనా వేయాలనుకున్నప్పుడు ఈ వేసినటువంటి డబ్బు ఎక్కడ వేయాలా? ఇంతకుముందు ఎక్కడ వేసేది? ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్కి పోయేది, ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్ నుంచి తహసీల్ ఆఫీస్కి పోయేది, తహసీల్ ఆఫీస్ నుంచి పోస్ట్ మ్యానో లేకపోతే అటెండరో తీసుకుని వెళ్ళేది. ఆ తీసుకుని వెళ్ళినటువంటి ఈ క్రమక్రమంగా ఏదైతుందో అరుగుతూ తరుగుతూ రూపాయి మహిళ చేతికి చేరేది. మహిళ ఇచ్చిన కాడ కూడా కొంత డబ్బులు తీసుకునేది. కాబట్టి మహిళలకు ఇచ్చినటువంటి ఆదాయం పూర్తిగా ట్రాన్స్ఫర్ ఏదైతుందో ఇది అకౌంటింగ్ కారణంగా మారింది. ఇంకా ఇటువంటి అనేక విషయాలు మాట్లాడవచ్చు. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, మీరు స్వచ్ఛ భారత్ అభియాన్ నరేంద్ర మోదీ గారు చేపట్టారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో చాలా అంశాలు ఉన్నాయి. రోడ్లు శుభ్రం చేయడం కావచ్చు, చెరువులు శుభ్రం చేయడం కావచ్చు, దేవాలయాలు శుభ్రం చేయడం కావచ్చు, కుంటలు శుభ్రం చేయడం కావచ్చు, అనేక ఉన్నాయి. కానీ అందులో ప్రధానమైనటువంటి స్వచ్ఛ భారత్లో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇంట్లో
శౌచాలయం, మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదు. ప్రతి ఇంట్లో ఒక మరుగుదొడ్డి ఉండాలా. మరుగుదొడ్డి కుటుంబానికి సంబంధించిన సమస్య, మరుగుదొడ్డి ప్రజలందరికీ అవసరమైన విషయమే. కానీ అందరికన్నా అత్యంత అవసరమైంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేది మరుగుదొడ్డి లేని కారణంగా మహిళలకు. ఈరోజు గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు, మనం ఎప్పుడు కూడా రోజు సాయంత్రం 6 గంటలకు కనుక కారులో కానీ లేకపోతే మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తుంటే ఊర్లలో ఆడవాళ్ళు మహిళలు లేచి నిలబడుతుంటారు. ఎందుకు నిలబడతారు? వాళ్ళ సమయం క్లాక్ కూడా, బయాలజికల్ క్లాక్ కూడా వాళ్ళు సెట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు పోలేరు. ఈ పరిస్థితి 70 సంవత్సరాల నుంచి, స్వాతంత్రం వచ్చింది, భారతదేశం ఉంది, సెటిలైట్ పంపిస్తున్నాము, కాస్మెటిక్స్ వాడుతున్నాము, అన్ని కరెక్టే. కానీ అన్నిటికైనా చాలా కనీసమైనటువంటి ఇంపార్టెంట్ ఏదైతే విషయం ఉందో, నరేంద్ర మోదీ గారు ఈరోజు 11-12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేసింది. ఈరోజు 4 లక్షలన్నర గ్రామాలలో మరుగుదొడ్డి లేని ఇల్లు లేదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అయితే ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు మహిళల పట్ల, దీని కారణంగా కేవలం ఇదేదో మరుగుదొడ్డి కాదు, ఈ మరుగుదొడ్డి కారణంగా లైఫ్ స్టైల్లో డిఫరెన్స్ వస్తుంది. ఆరోగ్యంలో ఇప్పుడు ఇది కేవలం వెళ్ళే వాళ్ళ ఆరోగ్యమే కాదు, బహిర్గతంగా ఉండేటువంటి స్థలాల్లో వెళ్ళడం కారణంగా సమాజానికి ఇబ్బంది వస్తుంది. అదొకటే కాదు, నేను చిన్నప్పుడు మా ఊర్లో మా అమ్మ, మా అక్క, మా చెల్లె, మా వదిన ఇలాంటి చాలామందిని చూసేవాళ్ళం. 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు వెళ్ళి నల్లా నీళ్లు కానీ బావిల నీళ్లు కానీ తోడి అవి తీసుకొని బిందెలలో పట్టుకొని రావాల్సి వచ్చేది. ఈరోజు నరేంద్ర మోదీ గారు నల్ జల్ యోజన, మిషన్ భగీరథ ఇక్కడ పేరు ఏదైతుందో, దీని కారణంగా ప్రతి ఇంటికి నల్లా, సుమారు 13 కోట్ల ఇళ్లకు నల్లాలు అంటే డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. మహిళలు దీని కారణంగా లాభపడ్డది ఎవరు? మహిళలు. కాబట్టి అది జనధన్ అకౌంట్ కావచ్చు. ఇంకొక విషయం, ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 11 కోట్ల కన్నా ఎక్కువ ఇల్లు మనం కట్టి 3 కోట్ల ఇల్లు కట్టారు. ఇంకో 2 కోట్ల ఇల్లు ఇప్పుడు మొన్న బడ్జెట్లో పెంచడం జరిగింది. సో ఈ దేశంలో ఒక ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత బీద వాళ్లకు అనేక మంది మనం కడుతున్నాం, కానీ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఉండాలి. ఇల్లు ఉండడం అనేది అందరికీ అవసరమే, కుటుంబానికి అవసరమే. కానీ ఇల్లు ఉండడం అందరికన్నా ఎక్కువ లాభించేది ఎవరికి? మహిళలకు. ఎందుకంటే ఇల్లు అంటే మహిళ, మహిళ అంటే ఇల్లు మన దేశంలో. కాబట్టి ఇల్లుకు ప్రధాన కేంద్రం మహిళ. మహిళకు ప్రధానమైనటువంటి అవసరం ఇల్లు. కాబట్టి 3 కోట్ల ఇల్లు 10 సంవత్సరాల్లో నిర్మించినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక అంశాలలో కూడా మహిళలకు మార్పు స్పష్టంగా కనబడేటువంటి అకౌంటబుల్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వము మోదీ గారి ప్రభుత్వం.